మా బట్టి అన్ని వచ్చిండు అందుకే. అయ్యో మిమ్మల్ని అంజలి గారు అనుకున్నా సార్. అంటే అన్న నమస్తే. అంజలి గారు నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇవ్వాలా నాకుంటే మీకు ఇస్తా. మీకు ఉందో లేదో కానీ మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది. మరి అక్కడ అడగచ్చు కానీ నాకు ఇవ్వడం ఎందుకు మైక్? అమ్మాయి లవ్. అరే ఉండురా నాయన నేను అడుగుతున్నా. అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? లవ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లవ్వే చేయకుండా ఉంటే మీ పనులు చూసుకుంటే బాగుంటుంది. అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటారు ఎవరన్నా? అంజలి కాదు మళ్ళా గీతాంజలి. గితనే మోసపోయిండు. పార్ట్ 2 తీసి మళ్ళా రాధిక మొత్తం కొంప ముచ్చింది. ఒక్క నిమిషం మేము బట్టి గారితో మాట్లాడతాం. అన్న నమస్తేనే, నా పేరు డీజే టిల్లు అంటారు. ఈయన ఎవరో నాకు తెలియదు. మళ్ళా అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేని అదే కానీ మీ కాలేజ్ డేస్లో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? అన్న ఏమనుకుంటుంటే నాకు ఏంద్రా ఈ పంచాయతీ అన్నట్టు పెట్టుకుంటా. నేనేదో వచ్చిన గెస్ట్గా నాకు ఏంది అన్నట్టు చెప్పండి అన్న. అన్న మీ గన్మెన్స్ ఎక్కడ ఉన్నాడే? అన్న నేను ఊరికే ఉట్టి పుణ్యానికి అడిగినా, మీరు తీసుకొచ్చి డిష్ అని ఒకటే విషయం చెప్పిండు ఆయన, వెళ్ళండి అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ. రాధిక సురివై. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా? బాయ్ ఫ్రెండ్స్ అన్న, బాయ్ ఫ్రెండ్ కాదు. దౌడపని రాలితే అర్థమైందా? ఆడ మాట్లాడు. నీ పేరు ఏం పేరు? నీ పేరు పవిత్ర. పవిత్ర, అవునవును. రాధికనా? నీకెలా తెలుసు నేను రాధికని? రే ఇంత ఉన్నంత మాత్రం లిల్లీ అనొద్దు, అర్థమైందా? సరే ఆపు నీ లొల్లి, ఓకేనా? ఇగో ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ స్పేస్. ఓకే స్పేస్ పైన ఉంది. ఓ ఈ సినిమా లిప్స్టిక్ మూతికి పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవద్దు. పనులు మొత్తం అంటించుకోవచ్చు లిప్స్టిక్. ఎవరిది అడుక్కున్న లిప్స్టిక్? నువ్వు లోపల ఎందుకు చూసినావు? మాట్లాడు లోట పీస్ మాట్లాడు. అమ్మో గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఆగు. ఎక్స్క్యూజ్ మీ. సో గుడ్ ఈవినింగ్ అందరికి. ఇది నా ఫస్ట్ సినిమా. చాలా చిన్న క్యారెక్టరే కానీ బాగుంటుంది. చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఇంత ర్యాగింగ్ చేస్తున్నాడు కానీ లిటరలీ ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం అవినాష్ గారే. లైఫ్లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది మనసులో పెట్టుకుని హగ్గులు అలాంటివి అర్థమైందా? ఏవో మళ్ళా చెప్తున్నా, క్యారెక్టర్లు ఉన్న పక్కన పెడుతున్నా. ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ మై ఓన్ స్పేస్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అన్మ్యారీడ్, ఐఎమ్ ఓకే. ఓకే ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చావని చెప్పేసి హగ్ చేసుకొని ముద్దులు పెట్టి నో 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 నో. ఎప్పుడైనా సెట్లో నేను ఇట్లా హగ్ చేసుకున్నానా? ఎలా అబ్బా మనసు విరిగినట్టున్నది. సరే సెట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్యాకప్ వరకు నాకే లైన్ వేస్తాడు. బేసిక్గా అక్కడ హర్రర్ సీన్ జరుగుతున్నప్పుడు భయపడాలి కదా, కావాలని మీదకి ఎక్కేస్తాడు. అది క్లారిటీగా చెప్పు, సరిగా చెప్పు. ఐ మీన్ పక్కన స్పేస్లో. అండ్ అయిపోయింది. అండ్ కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్కి తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంజలి అక్క, అరే చప్పట్లు కొట్టకండి రా అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. నిజంగా ప్రతి ఇంట్లో ఇలాంటి పక్కింటి అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. నన్ను చాలా బాగా ర్యాగింగ్ చేశారు మీరు సెట్లో. నేను చాలా భయపడ్డాను కూడా. రాజేష్ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఓకే. అండ్ నాకు శకలకి శంకర్ గారు గుడ్ ఈవినింగ్. నాకు మీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఏషాలు కాదు హెయిర్ స్టైల్. యా. అండ్ విలన్ గారు హాయ్. సో నాకు ఈ సెట్లో ఫస్ట్ డే నుంచి ఒక 10 days చేశాను అనుకుంటా. ఆ 10 daysలో నేను ఒక పర్సన్ని చాలా క్రష్గా ఫీల్ అయ్యాను. ఆ విషయం ఇప్పుడు చెప్తే మీరు అందరూ చాలా షాక్గా ఫీల్ అవుతారు. బేసిక్గా మా వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయము. ఉన్నారు ఇక్కడ. యా, మా డైరెక్టర్ శివ గారు. నిజంగా ఒక డైరెక్టర్ లేదు నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకపోయినా లిటరలీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్కి, ఆయన షూ, ఆయన హెయిర్ స్టైల్, ఆయన అసలు ఏ డైరెక్టర్ కూడా ఇంత ప్యాషనేట్గా, అంటే
ఒక డైరెక్టర్గా నాకు అనిపించలేదు. చాలా ఓకే సీరియస్లీ. అండ్ ఇంకొక ఊర్లో ఉన్న పంచాయతీలు మొత్తం చెప్పకు, టైం లేదు, అర్థమైందా? మేము మస్తు మంది వస్తుర్రు ఇక్కడ. అక్కడ రాధిక, అయ్యో మా గీతాంజలిగా ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. నువ్వు మొత్తం సొల్లు, మా ఇంట్లో రెంట్ కట్టలేదు, ఇల్లు అత్తలేవు, అయ్యో మా పాలు అత్తలేడు. నాకు అర్థమైంది, నేను డైరెక్టర్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు ఫీల్ అవుతున్నావు. అబ్బో నువ్వు ఎవరైనా ఇష్టపడమ్మా, నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఏంది దిమాగ్ ఖరాబ్ అయిందని? లెట్స్ బ్రేకప్. హలో హలో, కాస్త మీరిద్దరు పక్కకి వెళ్ళి కొట్టుకుంటారా? ఈయనతో నేనే వెళ్ళను పక్కకి ఇచ్చి. టిల్లు, ఎంతమంది రాధికల్ని చూసినా ఏంటి విరగొట్టే మిషన్ గీతాంజలి నువ్వు. పోన్లే, గీతాంజలి అన్నావు కదా, ఈసారి నేను క్షమిస్తున్నా, మాకు పని ఉంది, కాస్త పక్కకి వెళ్ళి.